కొన్ని గంటల క్రితం ఇరాన్ను సర్వనాశనం చేస్తాం, వాళ్ళను రాత్రి యుగానికి పంపిస్తామని చెప్పిన ట్రంప్ కొద్దిసేపటి క్రితం సీజ్ఫైర్ ఒప్పుకోవడం కాస్త షాకింగ్ అంశం. ఆఖరి నిమిషంలో ట్రంప్ మూడ్ ఎందుకు మారింది అనే దానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ వెరీ రీసెంట్ ఆపరేషన్ ఎందుకు కారణమై ఉంటుందా? నమస్తే, మీరు చూస్తున్నారు ఆర్టీవీ నిజమేంటి విత్ మీ సచిన్. ముందుగా ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత సీజ్ఫైర్కు ఆ ఆపరేషన్కు లింక్ గురించి చూద్దాం. ఇరాన్ భూభాగంపై అమెరికా ఆర్మీ ఆపరేషన్, అమెరికన్ సైనికుల రక్షణ లేక యురేనియం నిల్వల స్వాధీనమా? ఇరాన్లో 2 అమెరికా సైనికులు చిక్కుకున్నారు, వారిని కాపాడేందుకు అమెరికా ఆపరేషన్కు దిగింది. దీనిలో కేవలం అమెరికా చెప్పే హ్యూమన్ యాంగిల్ మాత్రమే ఉందా, లేకపోతే ప్రపంచాన్ని మార్చే న్యూక్లియర్ ప్లాన్ ఉందా? మాట్లాడుకుందాం. ఇదొక చిన్న రెస్క్యూ ఆపరేషన్లో కనిపిస్తున్న దీని వెనుక ఒక పెద్ద గేమ్ నడుస్తోంది అనే చర్చ ఎందుకు జరుగుతోంది డీటెయిల్గా చూద్దాం. బట్ అంతకన్నా ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏప్రిల్ 3, 2026 ఇరాన్లో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. ఇందులో ఒక పైలట్, మరొక వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్, WSO అంటారు, వాళ్ళు ఉన్నారు. కూలిపోయిన వెంటనే మొదట పైలట్ను అమెరికా బలగాలు రక్షించాయి, కానీ రెండో అధికారి, అదే WSO, ఆయన జాగ్రోస్ పర్వతాల్లో తప్పిపోయారు. ఆయన్ను ఇరాన్ బలగాలు పట్టుకోకముందే రక్షించడానికి అమెరికా ఒక భారీ కాంపాక్ట్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్, దాన్ని CSAR ఆపరేషన్ అంటూ ఉంటారు, దాన్ని చేపట్టింది. వారిని బయటకు తీయడానికి అమెరికా ఒక లిమిటెడ్ లో ప్రొఫైల్ ఆపరేషన్ చేపట్టింది. దీనిని 2026 US పైలట్ రెస్క్యూ ఆపరేషన్ ఇన్ ఇరాన్ లేదా ఫ్లైట్ కాల్ సైన్ బేస్ చేసుకొని ది రెస్క్యూ ఆఫ్ జూడ్ 44 అని పిలుస్తున్నారు. అమెరికా ఆర్మీ చేపట్టిన ఆపరేషన్కు ప్రత్యేకంగా ఒక పేరు అంటే కోడ్ నేమ్ ప్రకటించలేదు, అంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఆపరేషన్ ఎంత సీక్రెట్ ఆపరేషన్ అని. సో కాబట్టి అఫీషియల్గా ఫుల్ డీటెయిల్స్ బయటకు రాలేదు, కానీ ఇంటెలిజెన్స్ సర్కిల్లో మాత్రం పెద్ద డిస్కషన్ జరిగింది, మొదలైంది, పీక్స్కి చేరుకుంది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. అమెరికా బలగాలకు చెందిన ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ ట్రంప్ హెచ్చరించడం డెప్త్ ఆఫ్ ద స్టోరీని చెబుతోంది. ఇక్కడే 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. అమెరికా చెప్పే లైన్ చాలా క్లియర్. ఏంటది? నో సోల్జర్ లెఫ్ట్ బిహైండ్, అంటే ఆపదలో ఉన్న ఏ సైనికుని వదిలేయం అని దాని అర్థం. అసలు ఇది పాలసీనా? కాదు, కానే కాదు. ఇదొక మిలిటరీ ప్రిన్సిపల్. గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ విధంగానే జరిగింది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. దాని పేరే ఆపరేషన్ ఈగల్ క్లా. అది 1980 ఏప్రిల్. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్లో అమెరికన్ ఎంబసీలో బందీలుగా ఉన్నారు 52 మంది అమెరికన్స్. వారిని రక్షించడానికి అమెరికా సైన్యం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ చర్య ఆపరేషన్ ఈగల్ క్లా. కోర్స్ ఆపరేషన్ ఫెయిల్ అయింది, అది వేరే కథ. సో ఇలా చూసుకుంటే ఇది పూర్తిగా సైనికుల్ని కాపాడేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్, మిలిటరీ మోరల్ని నిలబెట్టడం కోసం చేపట్టిన ఆపరేషన్, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం చేసిన ఆపరేషన్. షార్ట్గా చెప్పాలంటే మన వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తాం, ఇదే అమెరికా స్టాండ్. మరి యురేనియం అనుమానం ఎందుకు వచ్చింది మాట్లాడుకుందాం. ఇరాన్ అంటే ప్రపంచంలో అత్యంత సెన్సిటివ్ న్యూక్లియర్ జోన్. అనుమానం అక్కలేని అంశం. ఇక్కడి అసలు అనుమానం మొదలవుతుంది. నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఫర్ ద ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ అనే కీలకమైన కేంద్రాలు ఇరాన్లో ఉన్నాయి. ఇవే యురేనియం ఎన్రిచ్మెంట్కు గుండెకాయ లాంటిది. అదేంటిది యురేనియం ఎన్రిచ్మెంట్కు గుండెకాయ లాంటిది అంటున్నారు? అసలు ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. ఎన్రిచ్మెంట్ అంటే శుద్ధి చేయడం. అణుబాంబుల పేలాలంటే అందులో మిల్లీ సెకండ్ల వ్యవధిలో అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరగాలి. ఇందుకోసం యురేనియంను కనీసం 90% లేదా అంతకంటే ఎక్కువ శుద్ధి చేయాల్సి ఉంటుంది. దీనిని వెపన్స్ గ్రేడ్ యురేనియం అంటారు. ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర 60% మాత్రమే ఉన్నారనేది వినిపించే మాట. 90%కి చేరితే ప్రమాదంగా మారుతుందని అమెరికా అంటోంది. అందుకే ఇరాన్పై దాడికి దిగామనేది అమెరికా బహిరంగంగా ఒప్పుకునే వాస్తవం. మరి ఇరాన్కు చేరుకున్న
ఆ ఇద్దరు సైనికులు సాధారణ మిలిటరీనా, లేకపోతే స్పెషల్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్సా, లేకపోతే యురేనియం కోసం వచ్చారా? అనుమానం బలం పుంజుకోవడానికి కూడా కారణాలు బలంగానే ఉన్నాయి. అందులో మొదటి బలంగా వినిపించే కారణం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్పై అమెరికా ఫోకస్ పెరగడం. రెండవది గ్రౌండ్ ఇంటెలిజెన్స్ అవసరం కావడం. మూడవది వరుసగా ట్రంప్ హెచ్చరికలు. ఈ రెస్క్యూ మిషన్ అనేది ఒక కవర్. లోపల న్యూక్లియర్ డేటా కలెక్షన్, యురేనియం స్టాక్ ఎస్టిమేషన్, ఫ్యూచర్ స్ట్రాటజీ గురించి అండర్ కవర్ ఆపరేషన్కు దిగుండొచ్చు అనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి, వినిపించాయి. మరి దీని మీద ఏ దేశం రియాక్షన్ ఎలా ఉంది? ఇరాన్ ఏముంటోంది? ఇరాన్ ఏముంటుందంటే ఇది స్పై ఆపరేషన్, తమ భూభాగంపై అమెరికా జోక్యం అని చెప్పి ఆరోపిస్తోంది. తమ సార్వభౌమాధికారానికి ఆటంకం కలిగిస్తోందనేది ఇరాన్ చెప్పే మాట. మరి అమెరికన్ విశ్లేషకుల మాట ఏంటి? వాళ్ళు పబ్లిక్గా మాత్రం ట్రూప్స్ ఫస్ట్ అంటున్నారు, లోపల మాత్రం ఇరాన్ = న్యూక్లియర్ ప్రయారిటీ జోన్ అంటున్నారు. ఇజ్రాయెల్ వర్షన్ ఏంటి? ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో టార్గెట్ మాకు, అమెరికా యాక్షన్ వారికి స్ట్రాటజిక్ ప్లస్ అంటోంది. ఇప్పుడు లాజిక్గా చూస్తే కేవలం రక్షణ అయితే 155 విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు. అంటే 155 విమానాలు లేకపోతే హెలికాప్టర్లు, వందలాది మంది సైనికులు, సీల్ టీమ్ 6 కమాండోస్, CIA నిఘా అధికారులు, ఏకంగా 36 నుంచి 48 గంటల పాటు శ్రమ. ఎంత రిస్క్ అవసరమా? దట్టు ట్రంప్ ఇంత రిస్క్ చేస్తాడా? ఒకవేళ న్యూక్లియర్ యాంగిల్ ఉంటే రిస్క్కు జస్టిఫికేషన్ ఉంది, టైమింగ్ కూడా అందుకు సెట్ అవుతుంది, మ్యాచ్ అయిపోతుంది. మొత్తంగా చెప్పాలంటే ఇది కేవలం అమెరికా నో సోల్జర్ లెఫ్ట్ బిహైండ్కు మాత్రమే పరిమితమా? బిగ్ క్వశ్చన్. ఇది 2 లేయర్స్లో నడిచిన ఆపరేషనా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన మాట. పైకి సైనికుల రక్షణ, లోపల న్యూక్లియర్ గేమ్గా కనిపించిన ఆపరేషన్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇది కేవలం 2 సైనికుల కథ కాదు, ఇది ప్రపంచ శక్తుల మధ్య నడుస్తున్న న్యూక్లియర్ స్ట్రాటజీ గేమ్లో ఒక చిన్న పార్ట్. అమెరికా తన సైనికులను కాపాడిందా? అవును. అదే టైంలో ఒక పెద్ద రహస్యాన్ని కూడా కాపాడుకుందా? ఇది అసలు ప్రశ్న. మరి ఇది 2 ప్రాణాల కోసం జరిగిన ఆపరేషనా, లేక ప్రపంచాన్ని మార్చే న్యూక్లియర్ రహస్యాన్ని కాపాడే మిషనా? నిజమేంటంటే అసలు నిజం బయటపడితే ప్రపంచ రాజకీయాలు మారిపోతాయని నర్మగర్భ వాస్తవం. ఒకవేళ ఆ ఆపరేషన్ న్యూక్లియర్ కోసమే అయ్యుండి అది సక్సెస్ అయ్యి ఉంటే మాత్రం ఈ పాటికి లెక్కలు మారి ఉండేవి. ఎక్కడో ట్రంప్ వ్యూహం బెడిసి కొట్టడంతోనే తన లెక్కలు మార్చుకుని చక్కగా సీజ్ ఫైర్కు ఒప్పుకున్నారనే చర్చ కూడా జోరందుకుంది.